వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయ గ్రంథం పారాయణ పరంగా 35వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 34వ అధ్యాయ పరంగా మనం ఈ యొక్క సీతాసతికి రఘుపతి ఆహ్వానం, తర్వాత సీతమ్మవారిని చక్కగా అలంకరించి ఈ యొక్క సరమ త్రిజట ఇద్దరూ కూడా అమ్మవారిని అలంకరించి పల్లకిలో విభీషణ హనుమత్ సమేతంగా కూడా పంపించటం. తదుపరి వచ్చినంతనే దేవతలందరూ కూడా ఆవిడ యొక్క సౌందర్యానికి మంత్రముగ్ధులై చూస్తూ ఉండటం. తదుపరి శ్రీరాముడు సీతమ్మకు అగ్ని పరీక్ష పెట్టటం. తర్వాత అమ్మవారు చక్కగా అగ్నిని ప్రార్థించి అగ్నిలోనికి వెళ్ళి మరల ఘడియ కాలం తర్వాత మునుపటి కంటే అత్యంత సౌందర్యంతో ఆమె వెలికి రావడం, అందరూ కూడా మంత్రముగ్ధులై చూస్తూ ఉండటం. ఇంకా దేవతలంతా కూడా ఎవరి స్థానాలకి వారు వెళ్ళబోతూ ఉండటం. పరమేశ్వర బ్రహ్మేంద్రుల సంస్థుతి కూడా మనం చదువుకున్నాం. అంతేకాక ఇంద్రుని అమృత వృష్టి చేత వానరులంతా కూడా గతించిన వానరులంతా కూడా మరల పునర్జీవితులు అవ్వటం అనే అంశం కూడా మనం చెప్పుకున్నాం. ఏమ్మా, ఇదంతా కూడా మనకి నిన్న నుంచి ఉత్తరకాండ ఆరంభమైందని అనుకున్నాం కదా. తదుపరి నేడు కొనసాగించుకో. అంతేకాక చివరికి ఏమని చెప్పుకున్నాం, పుష్పక విమానంలో చక్కగా అయోధ్యకు బయలుదేరటం. ఆ విమానం ఎట్లాంటి విమానం? అది ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడినంతగా, ఎక్కువ మంది ఉంటే అది సువిశాలం అవుతుంది, తక్కువ మంది ఉంటే ఏమంటారు, సంకోచిస్తుంది అన్నమాట. అది అట్లా అక్షౌహిణీల సైన్యం అంతా కూడా వాద్యఘోష చేస్తూ ఉంటే 8 మంది కపిశ్రేష్ఠులు 8 మూలలలో రాఘవుని చెంత నిలుచుని ఉండటం. హరితవర్ణం గల చామరంతో అంగదుడు లక్ష్మణుడు ఇరువురు చెరోవైపు సమానంగా వీస్తూ ఉండటం. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. ఓ శ్రీరామ, దేహబుద్ధి లంకను కైవసం చేసుకుని అహంకారి అయిన రావణుని చంపి సద్భావకుడైన విభీషణుని సింహాసనమధిష్ఠింపచేశావు. జనకతనయ జ్ఞానరాశి అయిన సీత రఘురాముని కలిసిన తరువాత స్వానందమనే విమానంలో ఆత్మారామునితో బయలుదేరింది. 2000 యోజనాల ఎత్తులో పుష్పక విమానం ఎగురుతూ ఉండగా వాద్యాల ఘోషలో వానరులు రాఘవుని కీర్తిని గానం చేశారు. అంశం: పుష్పకంలో జానకీరాముల పయనం. పూర్ణిమ నాడు చంద్రుడు త్వరగా పశ్చిమానికి వెళ్ళినట్లు, సముద్రంలో పడవలు గాలివేగానికి త్వరగా తిరిగి వచ్చినట్లు, దివ్య మణిమయ కాంతులలో మేఘాల గుండా విమానం గంట గణగణ మ్రోగుతుండగా అతి వేగంగా ఉత్తరం వైపుకు పయనించింది. ఆ విధంగా విమానం సాగిపోతూ ఉండగా రవికుల భూషణుడు, అసురకుల కానన దహనుడైనటువంటి రఘునందనుడు
తన వామాంకంలో మెరుపు వెంట మేఘంలా కూర్చున్న వైదేహితో ఇలా అన్నాడు. కాంత, నేలవైపు చూడు. ఆ కనపడేదే దేదీప్యమాన హేమవర్ణ విలసితమైన లంకానగరం. ఆవలి ఒడ్డున నికుంభిల దుర్గం. అక్కడే సౌమిత్రి ఇంద్రజిత్తును వధించాడు. మేము నివసించిన త్రికూటాచలం అదే. ప్రాణసఖి, బాహా చూడు. చంద్రముఖి, ఆవలి తీరాన ఉన్న యుద్ధభూమిని చూడు. అక్కడే ఘోర యుద్ధం జరిగింది. మహాబలవంతులు, పరాక్రమశీలురు అయిన ఎంతో మంది రాక్షసులు నశించారు. వజ్రదంష్ట్రుడు, విరూపాక్షుడు, అకంపనుడు, మత్త మహామత్త ప్రహస్త ప్రధానులు, భయానక విశాల రూపంగల కుంభకర్ణుడు, దేవాంతక నరాంతక మహోదర కుంభ నికుంభ త్రిశిర మహాసురుడు కూడా ఇక్కడే మరణించినారు. జానకి, 7 రోజులు యుద్ధం చేసి రావణుడు ఇక్కడే విగత జీవుడైనాడు. అదుగో అటువైపు సముద్రం చూడు. అక్కడ నీలుడు సేతువు నిర్మించాడు. ఆవలి తీరాన ఉత్తరం వైపు కనపడేదే దర్భశయనం. అక్కడే సముద్రుడు వచ్చి నన్ను కలిశాడు. ముందు కనపడేవి మలయాచల వింధ్య పర్వతాలు. అదిగో కిష్కింధ, ఆనందంగా తిలకించు. ఆవలి ఒడ్డున పంపా సరోవరం. అక్కడే వాయుకుమారుడు నన్ను ప్రథమంగా కలుసుకున్నది. సుగ్రీవుని కొరకు నేను వీరుడైన వాలిని వధించింది అక్కడే. అక్కడే శబరి ఉద్ధరింపబడింది. అక్కడ కబంధుడు వధింపబడినాడు. ఆ కనపడేదే గోమతీ తీరం. అక్కడే ఖరదూషణ సంహారం జరిగింది. గజగమన, ముందు కనపడేదే పంచవటి. అక్కడి నుండే రావణుడు నిన్ను తీసుకువెళ్ళింది. పద్మనయన, గౌతమీ తీరాన కనపడే శరభంగ, సుతీక్ష్ణ ఋషి ఆశ్రమాలను, మందకర్ణి నదిని, సింహాద్రిని బాహా వినోదంగా తిలకించు. ఇక్కడే మనం దత్తాత్రేయుడు, అత్రిముని, అనసూయలను కలుసుకున్నది. అదే అగస్త్యాశ్రమం. ముందు కనపడుతున్నదే అదే చిత్రకూటం, భరద్వాజాశ్రమం. ముందున్నది తీర్థాలలో మేటి అయిన ప్రయాగ. అక్కడ దూరంగా కనపడుతున్నది అది నందిగ్రామం. అక్కడే ప్రాణసమానుడైన భరతుడున్నాడు. దాని కావల శృంగబేరపురంలో మహాభక్తుడు, కిరాతుడు అయిన గుహుడు నివసిస్తున్నాడు. ఓ జలజాక్షి, సాదరంగా చూడు. సరయూ తీరాన పరమ సుందరంగా మెరుస్తున్నదే అదే మన నివాసల స్థలమైన అయోధ్యా నగరం. పరమ స్నేహాదరాలతో చేపపాణి అయిన రాముడు సీతకు అన్నీ చూపించినాడు. తదుపరి ఆ మోక్షప్రదాత ఒక్క క్షణం అగస్త్యాశ్రమంలో విడిది చేయాలి అనుకున్నాడు. రామాజ్ఞతో క్షణంలో విమానం ఋషి ఆశ్రమం చెంత నేలపై దిగింది. ఆ సమయంలో జానకీ రమణుడు జానకితో ఇలా అన్నాడు. మనం అగస్త్యుని కలుసుకుందాం. లోపాముద్ర నిన్ను ఇంటిలోనికి తీసుకుపోతుంది. లోపాముద్ర అంటే అగస్త్య మహర్షి యొక్క భార్య. అక్కడ ఎందరో ఋషిపత్నులు నిన్ను చూచి ఎన్నో ప్రశ్నలు వేస్తారు. రావణుడు నిన్నెలా తీసుకెళ్ళాడు, రఘుపతి లంకకెలా వచ్చాడు, ఆ కథంతా ఎలా జరిగింది అని నిన్ను అగస్త్య పత్ని ప్రశ్నిస్తుంది. అన్ని విషయాలు చెప్పు. కానీ సేతువు నిర్మించటం గురించి ఆమెకు ఎప్పుడూ చెప్పవద్దు. ఆ కథ ఆమెకు తెలిస్తే నిన్ను చులకన చేస్తుంది అని పలికి రాఘవుడు విమానం నుండి దిగాడు. తదుపరి అంశం అగస్త్య సందర్శనం. ఆద్యాలహోరు మిన్నంటగా శిష్యులు పరుగున వెళ్ళి అగస్త్యునితో, స్వామి, భల్లూక వానరాలతో విమానం నేలపై దిగింది అని తెలియచేశారు. రఘువీరుని తిలకించడానికి తటాలున లేచాడు కుంభసంభవుడు. అపారమైన శిష్యకోటితో రాముని త్వరగా కలుసుకోవడానికి వెంటనే ఆశ్రమం బయటకు విచ్చేశాడు. విమానం నుండి క్రిందకు దిగి రాముడు ఋషి సమూహాన్ని చూచి ఎదురు రావడం గమనించి బ్రహ్మ ఇంద్రుని సాదరంగా కౌగలించుకున్నట్లు కులసోద్భవుడైన అగస్త్యుడు పరుగు పరుగున వచ్చి రఘుపతిని హృదయానికి హత్తుకున్నాడు. వెంటనే సౌమిత్రిని కూడా ఆలింగనం చేసుకున్నాడు. శ్రీరాముడు ఋషులందరికీ సాష్టాంగ నమస్కారం చేశాడు.
రాముడు చిరునవ్వుతో, "ఈరోజు ఎందుకు స్వామీ ఆశ్రమాన్ని వీడి వెలుపలకు వచ్చారు? గతంలో అరణ్య కథనంలో రావణుడు సీతను ఎత్తుకుపోయిన తరువాత రామలక్ష్మణులు ఇరువురు సీతను వెతుకుతూ అగస్త్యాశ్రమానికి వచ్చారు." కథ గుర్తుకొచ్చిందిగా అమ్మా! అప్పుడు బయటికి కూడా రారు కదా ఆయన. ఆ సంగతి తెలిసి అగస్త్యుడు రామదర్శనానికి రాలేదు. ద్వారంలో నుండే రామలక్ష్మణులను వెనక్కి పంపివేశాడు. ఆ సంఘటనను గుర్తు చేసి రఘుపతి, "ఆ రాముడినే నేను. ఆ రోజు నన్ను ఆదరించలేదు. ఈ రోజు విశేషంగా ప్రేమిస్తున్నారే, కారణమేమిటి విప్రోత్తమా?" అని ప్రశ్నించినాడు. సమాధానంగా అగస్త్యుడు, "ఓ రాఘవ, ఆ సమయంలో నీవు భార్యారహితంగా వచ్చావు. నీలో ఏ వైభవమూ లేదు. ఆ విపరీత పరిస్థితిని చూచి నేను నీ దర్శనం చేసుకోలేదు. ఇప్పుడు నీవు భార్యాసహితంగా వచ్చావు. అందువలన కలిశాను. గౌరవమంతా స్త్రీకే. నీవు నిర్వికారుడవు. రఘునందన, నీవు మానవమానాలకతీతుడవు. నీవు సచ్చిదానంద పరబ్రహ్మవు. నీవు అజ అజిత ఆప్తకాముడవు. ఏ ఉపాధి లేనివాడవు. నిర్గుణుడవు, అనామకుడవు. నానా వికారాలు హెచ్చుతగ్గులు అన్నీ స్త్రీకే రాఘవ. కలశోద్భవుని ప్రత్యుత్తరానికి రఘువీరుడు ఆనందించి ఆశ్రమంలోనికి కుంభసంభవునితో కలిసి వెళ్ళాడు. మనకు కూడా చాలా సంతోషంగా ఉంది కదా! హెచ్చుతగ్గులు అన్నీ కూడా స్త్రీకే. స్త్రీ ఉంటేనే పురుషునికి గౌరవం అని చెప్పేశారు. అది. అగస్త్యుని భార్య లోపాముద్ర వచ్చి జానకి చెయ్యి పట్టుకుని ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళి పూజించి ఇలా ప్రశ్నించింది, "వైదేహి, నిన్ను రాముడు అమితంగా ప్రేమిస్తారు కదా! నీవు లేని విరక్తిలో ఆయన మానసిక స్థితి ఎలా ఉన్నది? వనాల్లో సంచరించేటప్పుడు నీవు అలసిపోతే రాముడు నిన్ను ఎలా సంతోషపెట్టేవాడో మాకు తెలియచేయవలసింది" అని అడుగగా, ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీరాముని పట్టపురాణి అయిన వైదేహి బ్రహ్మానందంతో శ్రీరాముని ప్రతాపాన్ని కొనియాడింది. "శ్రీరాముడు పరమదయామయుడు. నన్ను ఎంతో ప్రేమించాడు. నీవు స్త్రీలోలుడంటున్నావు కానీ రాముడెన్నటికీ కాదమ్మా. ఆయన అపారమైన దయాశీలి. నాతో అమితంగా చెలిమి చేశాడు. సదా విరక్తుడు, నిష్కాముడు అయినటువంటి ఆయనకు నామరూపాలు లేవు. నన్ను రావణుడు తీసుకువెళితే దయాసాగరుడైన రఘురాముడు నానావిధ ప్రయత్నాలు చేసి నన్ను విడిపించాడు" అని తెలిపితే లోపాముద్ర, "సీత, నిన్ను లంకానాథుడు ఏ విధంగా తీసుకెళ్ళాడు? జానకీరమణుడు నిన్ను ఎలా విడిపించాడు? ఆ వైనం మాకు వివరంగా తెలుపవలసింది" అని అడిగింది. వైదేహి ఆనందంగా, "లేడి చర్మంతో ఒక పయ్యద కావాలి అని కోరాను. సంగతి తెలిసినంతనే హుటాహుటిన అయోధ్యానాథుడు అడవిలోనికి పరిగెత్తాడు. వెనకనే అతిథి వేషంలో రావణుడు వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. నా వియోగంలో రాముడు వృక్షాలను, పాషాణాలను ఆలింగనం చేసుకున్నాడు. నా కోసం సుగ్రీవుని స్నేహం చేసి వాలిని సంహరించి వానరులందరితో వానరులందరితో మైత్రి చేశాడు. నన్ను వెతకటానికి వాయునందనుని పంపగా లంకానగరాన్ని కాల్చివేసి లంకకు రాముని తీసుకువచ్చాడు. అష్టాదశ పద్మవానరాలతో శ్రీరామచంద్రుడు వచ్చి లంకానగరాన్ని చుట్టుముట్టి అపారమైన యుద్ధం చేశాడు. రావణుని సంతతినంతా యుద్ధంలో సంహరించి విభీషణుని పట్టాభిషిక్తుని చేసి పుష్పక విమానంలో తిరిగి వచ్చాడు. నేను భూమిపై చూడగా శతయోజన విస్తీర్ణమైన సేతుబంధనాన్ని అద్భుతంగా రాళ్లతో నిర్మించారు. అయ్యో, చెప్పొద్దని చెప్పాడు కదా రాములు వారు. చూద్దాం ఉండండి. సముద్రాన్ని రాళ్లతో బంధించడం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది అని సీత రాముని హెచ్చరిక విస్మరించి సేతు చరిత్ర అంతా సవిస్తరంగా వివరించింది. వెంటనే లోపాముద్ర, "పాషాణాలతో సముద్రాన్ని బంధించటం ఏం పెద్ద సాహసం?
ఒక్క బాణంతో సాగరాన్ని శోషింపచేయవచ్చును గదా! నా భర్త క్షణంలో సముద్రం మొత్తాన్ని తాగేశాడు అని చులకన చేయగా, సీత రఘురాముని గూర్చి ఈమె చులకనగా మాట్లాడుతున్నదే, ఏం జవాబు చెప్పాలా అని ఒక్క క్షణం ఆలోచించి, రఘురాముడు శరాన్ని సంధిస్తే సప్త సముద్రాలు నీటి చుక్క లేకుండా పోతాయి. జలచరాలన్నీ విగతజీవులవుతాయి. రాముని వద్దనున్న వానరగణమంతా అమిత బల సంపన్నులు. సప్త సముద్రాలను ఒకేసారి ఆపోసన పట్టగలరు. వారు పరమ పవిత్రులు. నీ భర్త మూత్రాన్ని వారు ఎలా త్రాగగలరు? అందువలన సేతుబంధనం జరిగింది. లేకపోతే క్షణంలో సముద్రుని ఆచమనం చేసి ఉండేవారు అని బదులియ్యగా, లోపాముద్ర నిరుత్తురురాలై జానకిని పూజించి సంతోషపరిచింది. అగస్త్యుడు రఘునందనుని పూజించిన తరువాత అయోధ్యాపతి ఋషులందరి అనుమతి గైకొని సీతాసహితంగా పుష్పక విమానంలో ఆసీనుడయ్యాడు. పుష్పకం గాలిలోనికి లేచి అయోధ్య దిశగా బయలుదేరింది. ఇంతలో ప్రయాగ నదీ తీరాన ఉన్న భరద్వాజ మహర్షిని దర్శించాలన్న కోరిక కలిగింది. వెంటనే ప్రభువు అభీష్టాన్ని అనుసరించి విమానం నేలపై దిగింది. మహానదులన్నీ వడివడిగా సముద్రాన్ని చేరినట్లు భరద్వాజ మహర్షితో సహా అసంఖ్యాకంగా మునీశ్వరులు నలువైపుల నుండి పరుగు పరుగున వచ్చారు. రఘురాముడు నేలపై దిగగానే ఋషులందరికీ నమస్కరించాడు. రాముని భరద్వాజ మహర్షి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. భరద్వాజ మహర్షి, ఈ రోజు నా జన్మ ధన్యమైంది. అయోధ్యాధీశుడు నా గృహానికి విచ్చేశాడు అని ఎంతో సంతోషించారు. తదుపరి భరద్వాజుడు ప్రేమగా లక్ష్మణుని కౌగలించుకున్నాడు. ఆ రోజున రఘునందనుని తన ఆశ్రమంలో విడిది చేయమన్నాడు. జగదాత్మయైన రఘునందనుడు స్నేహపూర్వకంగా హనుమంతునితో ఇలా అన్నాడు: ఈ రోజు మేము ఋషి ప్రీత్యర్థం ఇక్కడ నివసిస్తాము. అందువలన ముందు నీవు త్వరగా వెళ్ళి భరతునితో శృంగగిరిలోని భక్త శిరోమణి గుహునితోనూ ఈ విషయాన్ని తెలియచేయవలసింది అని. రాముని ఆజ్ఞను గైకొని రఘువీరుని చరణాలకు నమస్కరించి వాయుసుతుడు వాయువేగాన ఎగిరిపోయాడు. ఆకాశం నుండి సూర్యుడు దిగి వచ్చినట్లు హనుమంతుడు అకస్మాత్తుగా గుహుని నివాసానికి వచ్చి రఘురాముడు విచ్చేశాడు అని తెలియచేశాడు. జగదానంద మూలకందుడు, భరత హృదయారవింద భ్రమరం, భక్తజన వరదుడు, పరమానందుడు, ఉదార ఘనుడు, సర్వాంతర్యామి, మనోమోహనుడు, పరాత్పరుడు, విశ్వాత్మకుడు, విశ్వపాలకుడు, విశ్వమనోద్ధారకుడు, జనహృదయ చాలకుడైన శ్రీరాముడు దగ్గరకు వచ్చాడు అన్న పలుకులు విని గుహుడు ఆనందంతో ఉప్పొంగిపోయి పరుగున మారుతి పాదాలు పట్టుకుని గదితుడైనాడు. ఆ పరమభక్తుని హృదయానికి హత్తుకున్నాడు హనుమంతుడు. తిరిగి గుహుడు మారుతి చరణాలపై వ్రాలి, త్రికరణ శుద్ధిగా మీకు ఆరతి ఇస్తాను అంటూ పండ్లు పూలు తెచ్చి గుహుడు హనుమంతుని పూజించినాడు. గుహునితో నందిగ్రామంలో ఉన్న భరతుని వద్దకు వెళ్ళి స్వామి వస్తున్నాడు అన్న వార్తను వినిపిద్దాం అని హనుమ సూచించగా, భక్త శిరోమణులిరువురు వెంటనే లేచి ఒకరి చేయి ఒకరు పట్టుకుని క్షణంలో వేగంగా బయలుదేరారు. నందిగ్రామంలో భరతుని స్థితి. అక్కడ నందిగ్రామంలో భరతుడి నిరీక్షణకు 14 సంవత్సరాలు నిండాయి. ఇంకా రఘునాథుడు రాలేదేమిటా అని వేళ్ల మీద లెక్క పెట్టసాగాడు. భరతుడు సర్వగుణ సంపన్నుడు. ఆయన భక్తి సాగరంలో చేప వంటివాడు. రత్నాల ఖనిలో అమూల్య రత్నం, వివేకమనే గంగా ఝరి, జ్ఞానాకాశంలో భాస్కరుడు. వారి క్షమ ఆదిశేషుని కంటే నిశ్చలమైనది. ఆయన దయా మేరువు, గుణాగుణ నిర్గుణుడు, ఆకాశంలో మేఘము వంటివాడు. విరక్తి నందనుడైన భరతుడు గడువు దాటిపోతున్నది, ప్రేమమయమైన తల్లి వంటి నా రాముడు ఇంకా నాకు కనిపించలేదు, ఇహ దేహం చాలించి రఘునందనుని వెతుకుతాను అని వెంటనే హోమగుండాన్నేర్పరిచి భరతుడు అగ్నిని రగిలించినాడు. హోమగుండం ముందు నిలబడి రాముని ఆంతర్యంలో ధ్యానిస్తున్నాడు.
కిరీటం కుండలాలతో, విశాలమైన కనుదోయితో, శ్యామలవర్ణుడు, సుహాస్యవదనుడు అయిన భరతుడు అకస్మాత్తుగా గుండంలో దూకబోతుండగా వాయుసుతుడు దగ్గరకు వచ్చి, రావణుని చంపి సురలను చెరవిడిపించి జగదాత్ముడైన రఘురాముడు వస్తున్నాడు అని చెప్పాడు. భక్తజన సహాయకుడైన రాఘవుని ఆగమన వార్త విని భరతుడు కళ్ళు తెరవగా హనుమ నమస్కరించాడు. విపరీతమైన వేసవిలో క్షతగాత్రుడైన సారథికి దప్పిక కలగగానే చెంత మంచినీరు లభించినట్లు, చకోరానికి ఆకలి కాగానే అనుకోకుండా సూర్యుడు ఉదయించినట్లు భరతుడు హనుమంతుని చూచి ఆనందించినాడు. హనుమంతుని పరమ ప్రీతితో పైకి లేపి హృదయానికి హత్తుకొని, రఘుపతి ఎక్కడికి వచ్చాడు ప్రాణసఖ, వెంటనే నాకు చూపించు అని అర్థించినాడు. ప్రాణం పోయే సమయంలో హఠాత్తుగా అమృతం నోట్లో పడినట్లు భరతుడు మారుతిని చెంత కూర్చుండబెట్టుకుని వివరంగా జరిగినదంతా చెప్పమని అర్థించగా మేఘం అమృతం వర్షించినట్లు మారుతి చెప్పసాగాడు. కృపాసాగరుడైన రఘునాథుడు అనుక్షణం నిన్ను తలుచుకుని ఎప్పుడు మనం భరతుని కలుసుకుంటాం అని అడుగుతూనే ఉన్నారు. ఇంద్ర పదవితో సమానమైన రాజ్యాన్ని విడిచి సకల భోగభాగ్యాలు త్యజించి మీరు నంది గ్రామంలో బస చేశారు. మీ సహోదర ప్రేమకు జోహార్లు అని పలుకగా భరతుడు, మారుతి, ఎండమావిలో సూర్యుడు మునిగిపోతే, చీకటిలో సూర్యుడు చిక్కిపోతే, భాగీరథి దోషాల వల్ల కుంటుబడితే, ఆదిశేషుడు ధరిత్రిని మోయలేక పారిపోతే, సముద్రం చెలియకట్ట దాటితే నాకు రాజ్యకాంక్ష కలుగుతుంది అని పలికి శత్రుఘ్నునితో, నీవు త్వరగా అయోధ్యకి వెళ్ళి వశిష్ఠునికి తల్లులందరికీ ఈ శుభవార్త త్వరగా తెలియచేయవలసింది. తెల్లవారుతూనే ప్రజలను సేనను జగద్వంద్యుడైన శ్రీరాముని ముంగిటకు వాద్యాల ఘోషతో తీసుకురావలసింది అని చెప్పాడు. అనుమతి గైకొని శత్రుఘ్నుడు పరుగు పరుగున అయోధ్యకి వెళ్ళి సుమంతుని కలుసుకోగా అతని వదనం ప్రసన్నమైంది. ఇంకా చూస్తావేం, త్వరగా లేచిరా, శ్రీ రఘునాథుడు అయోధ్యను సమీపించాడు, హనుమంతుడు నంది గ్రామంలో ఉన్నాడు, మిగతా వారందరికీ త్వరగా ఈ విషయం తెలియచేయాలి. ఆ మాటలు విన్న సుమంతుని ఆనందానికి అవధులు లేవు. సంతోషంగా పరుగు తీశాడు. రఘురాముడొచ్చాడని దుందుభులు మ్రోగించారు. భేరీల మోతకు ఆకాశం దద్దరిల్లింది. శత్రుఘ్నుడు రాజభవనాలపై కలశాలను యథాస్థానంలో ఉంచాడు. సూర్యోదయం కాగానే భూమిపైన కిరణాలు ప్రసరించినట్లు రఘురాముడు వచ్చాడన్న వార్త నగరంలో పాకిపోయింది. ఒళ్ళు గగురు పొడుస్తోంది కదా సంతోషంతో. అన్ని వీధుల్లో జనం పరుగులెత్తారు. శరీరం రోమాంచితం కాగా వారి ఆనందానికి అవధులు లేవు. కనులలో నుండి ఆనందాశ్రువులు కారసాగాయి. 16 పద్మాల సైన్యం త్వరగా సిద్ధం కాగా 14,000 గజదళం ఒకవైపు మోహరించాయి. శత్రుఘ్నుడు సుమంతుడు కలిసి కౌసల్య భవనానికి వచ్చి మాత సౌమిత్రి సీతా సహితంగా రఘురాముడొచ్చాడని తెలుపగా కౌసల్య సుమిత్రలు ఇరువురు ఆనందంతో ఉప్పొంగిపోయి కన్నుల వెంట ఆనందాశ్రువులు కారిపోతూ ఉండగా త్వరగా వాహనాలను అధిరోహించారు. వశిష్ఠుని వద్దకు వెళ్ళి శత్రుఘ్నుడు ఆనందంగా, స్వామి, రఘునందనుడు విచ్చేశాడు, త్వరగా అతని సన్నిధికి పోదాం పదండి అన్నాడు. రఘునాథుని ఆగమన వార్త విని బ్రహ్మపుత్రుడు స్వానందంలో ఓలలాడాడు. చతురంగ బలాలన్నీ నగరం వెలుపల ఆయత్తమైనాయి. మెరుపు వలె పతాకం మెరుస్తూ ఉండగా మకర తోరణాలు ముందుకు సాగిపోయాయి. 18 పద్మాల ప్రజలు నగరం వెలుపలకి పరిగెత్తారు. కైకేయి, సుమిత్ర, కౌసల్యలు పల్లకీలను అధిరోహించారు. మంగళవాద్యాల హోరులో ఆ సంరంభం వర్ణించనలవి కాదు. వశిష్ఠ శత్రుఘ్న సుమంతులు దివ్యరథాలలో ఆసీనులు కాగా జనులంతా ఆనందమయులై రఘురాముని దర్శించడానికి బయలుదేరారు. ముహూర్త సమయం సమీపిస్తే ఉత్సవం వేగంగా సాగిపోయినట్లు
దప్పికగొన్నవారు గంగ ఒడ్డుకు పరుగులెత్తినట్లు బ్రహ్మానందంలో జనులు సాగిపోయారు. నంది గ్రామంలో భరతుడు, హనుమంతుడు సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యకృత్యాలు ముగించుకుని ముందుకు సాగిపోయారు. ఈ రోజు నా జన్మ ధన్యమైంది, కన్నులారా నిధి వంటి రాముని గాంచబోతున్నాను అన్నాడు భరతుడు. సాయిరాం. తదుపరి అంశం భరతుని కలయిక. ఇక్కడ భరద్వాజ మహర్షి అనుమతి గైకొని రఘునందనుడు పుష్పకంలో కూర్చుని త్వరగా విమానాన్ని అయోధ్య వైపు సాగిపొమ్మన్నాడు. భరతునితో హనుమ త్వరగా పైకి చూడండి అన్నాడు. వెంటనే హనుమంతునితో ఆకాశంలో వాద్యఘోష వింటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అన్నాడు. హనుమ అది పుష్పక విమానం, సేనాసహితంగా సీతారమణుని తీసుకుని అతివేగంగా వస్తున్నది అని పలుకగా విమానానికి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తల ఎత్తి విమానాన్ని అవలోకించసాగాడు భరతుడు. తిరిగి సాష్టాంగ నమస్కారం చేసి చంద్రుని కొరకు చకోరం ఎదురు చూచినట్లుగా ప్రేమగా ఆకాశంలోకి చూడసాగాడు. సాయిరాం. మారుతి చేయి పట్టుకుని కైకేయి తనయుడు ముందుకు సాగిపోయాడు. రాఘవుని ఆనతిననుసరించి పుష్పకం నేలపై దిగింది. సీతా సహితంగా రఘునందనుడు విమానం నుండి కిందకు దిగి ఆ అయోధ్య రాజ్యానికి సాష్టాంగ ప్రణామం చేశాడు. జన్మభూమికి, జాహ్నవికి, జననికి, సద్గురు స్థలమైన పవిత్ర భూమికి, శివహరి ప్రతిమలకు మహాత్ములు సాష్టాంగ ప్రణామం చేస్తారు. అంతేగాక తాపసులకు, వేదజ్ఞులకు, వృద్ధులకు, బ్రాహ్మణులకు, యజ్ఞప్రసాదానికి, ధ్వజానికి, బలిపీఠానికి, సమాధి స్థలానికి మహాపురుషులు నమస్కరిస్తారు. సత్యవ్రతుడైన రఘునాథుడు అయోధ్యకు నమస్కరించడం హనుమంతునితో సహా భరతుడు కూడా చూచి అష్టభావాలు ముప్పిరిగొనగా శ్రీరామునికి ప్రణమిల్లినారు. శ్రీరామ వియోగం చేత శరీరమంతా కృశించిపోగా భస్మధారి అయి వల్కలాలు ధరించి తాపసివలయున్న భరతునిగాంచి సీతారమణుడు కలవరపడినాడు. అమాల నీలుడైన రఘువీరుడు నేలపై నడుస్తూ ఆవు లేగదూడ వద్దకు వెళ్ళినట్లుగా వేగంగా వెళ్ళాడు. అలాగే భరతుడు లోభి ధనాన్ని చూడగానే పరుగున వెళ్ళి కౌగలించుకున్నట్లు శ్రీరామచరణాలపై మ్రోకరిల్లాడు. సాయిరాం. పుట్టుగుడ్డుకి చూపు వచ్చినట్లు, మృత్యుముఖంలో అమృతాన్ని సేవించినట్లు, దరిద్రునికి అకస్మాత్తుగా ధనం లభించినట్లు, దొంగలు దోచుకునే సమయానికి అనుకోకుండా రక్షకుడు పరుగున వచ్చినట్లు భరతుడు అమితానంద భరితుడైనాడు. రాఘవుడు భరతుని లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు. ఇద్దరి కనుల నుండి వెలువడిన అశ్రుధారలు వరదలై పారాయి. వారి కలయిక హరిహరుల సంగమం వలె, సూర్య చంద్రుల వలె, క్షీరాబ్ధి వలె గోచరించింది. వేదాంత గ్రంథాల సారమంతా ఒక్కటైనట్లు శ్రీరామ భరతుల కలయికలో ఏకత్వం మేళవించింది. సమసంతోషం, సమాన ప్రేమలతో మనస్సంతా నిండిపోగా వియోగ వ్యథ దిగంతాలకు పారిపోయింది. ఎంతసేపు ఆలింగనం చేసుకున్నా తనివి తీరడం లేదు. ఆ సన్నివేశాన్ని సుగ్రీవ విభీషణులు కన్నులారా గాంచారు. శ్రీరామ భరతుల ప్రేమ అద్భుతమైనది, ఒకదానికంటే మరి ఒకటి మధురం, ప్రాణాధికమైనది. సహోదరుడు, సాధువు, విరక్తుడు, భక్తుడు, ఈ 4 విధాలుగా భరతుడు వందనీయుడు. రాజ్యాన్ని వదిలి అరణ్యాలలో 14 సంవత్సరాలు నివసించినాడు. ఆ సహోదర ప్రేమ మనలో లేదు. ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకుంటాం. అది ఇప్పుడు రఘునాథుని దాసులమైనందున ముల్లోకాలలో కూడా కీర్తించబడుతున్నాం. కాని వాలి, రావణులు ఇరువురు కూడా ధన్యులు. వారు విరోధంతోనే సచ్చిదానంద స్వరూపుడైన రఘునందనుని చెలిమి చేశారు. లేగదూడ ప్రేమగా ఆవు పొదుగుకై పరుగులిడినట్లు భరతుడు పరుగున వచ్చి ప్రేమపూర్వకంగా జానకి చరణాలకు ప్రణమిల్లినాడు.
తదుపరి భరతుడు లక్ష్మణుడు ఉప్పొంగిన ప్రేమతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. సుగ్రీవ విభీషణులతో రఘునందనుడు, ఈ శుభ సమయంలో మీరు కూడా భరతుని గాఢాలింగనం చేసుకోండి అన్నాడు. ఆ మాటలు విని ఇరువురు భరతునికి సాష్టాంగ ప్రణామం చేయగా భరతుడు మొదట సుగ్రీవుని లేవనెత్తి కౌగిలించుకున్నాడు. వెంటనే విభీషణుని లేపి ప్రీతితో హృదయానికి హత్తుకున్నాడు. ఆ మీదట నల నీల వాయునందనులను జాంబవదాది వీరులను కలుసుకున్నాడు. పిమ్మట భరతుని వలె దీక్షతో ఉన్న గుహుడు భక్తితో రామునికి నమస్కరించాడు. రాఘవునికి అందరూ సమానమే. గుహుని రాముడు హృదయానికి హత్తుకోగానే గుహుని ఆనందానికి అవధులు లేవు. గుహ భరతులతో కలిసి రఘునాథుడు విమానంలో ఆసీనుడు కాగానే విమానం వాయువేగంతో గాలిలో పయనించింది. క్షీరాబ్ధి తీరంలో గరుడు వాలినట్లుగా నందిగ్రామ సమీపాన విమానం దిగింది. సీతారాములు పుష్పక విమానం నుండి దిగగానే క్షణంలో వానరులు అసురులందరూ దిగిపోయారు. వెంటనే రాఘవుడు పుష్పకంతో, నీవు వెంటనే కుబేరుని వద్దకు వెళ్ళి మళ్ళీ స్మరించగానే మా వద్దకు వచ్చేయి అని ఆజ్ఞాపించాడు. అనుమతి గైకొని పుష్పకం గాలిలోనికి లేచి కుబేరుని వద్దకు వెళ్ళిపోయింది. నందిగ్రామ సమీపంలోని అరణ్యంలో రఘునాథుడు విడిది చేయగానే వానర అసురదళాలన్నీ అక్కడనే కూర్చున్నాయి. అక్కడ అయోధ్య వెలుపల సుందరంగా రథాన్ని అలంకరించి సైన్యమంతా ఆనందంగా బయలుదేరారు. 14,000 గజదళం, భయంకరమైన 16 కోట్ల కాల్బలం శత్రుఘ్నుని వెంట శ్రీరాముని కలుసుకోవడానికి వచ్చారు. భరతుడు రాఘవునితో, శత్రుఘ్న సుమంతులు తల్లులు స్నేహపూర్వకంగా మిమ్ములను కలుసుకోవడానికి వచ్చారు. తపోజ్ఞాన సమర్థులు, శాంతి క్షమలలో పర్వతం వంటి వారు, సద్గురునాథులు అయిన వశిష్ఠుల వారు కూడా మిమ్ములను త్వరగా కలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అయోధ్య నుండి సకల బ్రాహ్మణులు, 18 పద్మాల సైన్యం సంపూర్ణంగా అపారమైన ప్రీతితో మిమ్మలను కలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పాడు. సుమంతుడు శత్రుఘ్నుడు రథం దిగి సీతారాముని చూచి సాష్టాంగ నమస్కారం చేశారు. శత్రుఘ్న సుమంతులను కలవడానికి రఘునాథుడు ఆసనం నుండి పైకి లేవగా శత్రుఘ్నుడు కన్నీటితో పాదాభివందనం చేశాడు. శ్రీరాముడు గద్గదితుడై శత్రుఘ్నుని గాఢాలింగనం చేసుకున్నాడు. వెంటనే సుమంతుడు శ్రీరాముని పాదాలు పట్టుకొనగా సహోదరుని వలె ఆదరంగా రఘుపతి ఆలింగనం చేసుకున్నాడు. పరమ ప్రీతితో సౌమిత్రి సుమంత శత్రుఘ్నులను కౌగలించుకున్నాడు. తదుపరి వానర ముఖ్యులందరూ సుగ్రీవ విభీషణ భూపాలురు సుమంత శత్రుఘ్నులను ప్రేమపూర్వకంగా కలుసుకున్నారు. వెంటనే సౌభాగ్యవతి అయిన జానకికి ఇరువురు నమస్కరించారు. తదుపరి సుమంతుడు రఘురామునితో, సద్గురువైన వశిష్ఠుల వారు వచ్చారు అని విన్నవించాడు. ఆ మాట వినగానే రఘునాథుడు పరుగున ఎదురు వెళ్ళాడు. రాముని చూచి వశిష్ఠుడు వాహనం నుండి క్రిందకు దిగాడు. కనులారా సద్గురుని గాంచి జనకజామాత గదితుడై ప్రణమిల్లగా వశిష్ఠుడు త్వరగా ప్రేమతో లేవనెత్తాడు. జగద్వంద్య రఘునాథ, అందరకు నీ దర్శనం దుర్లభం. భూభారాన్ని తగ్గించడానికి నీవు సూర్యవంశంలో అవతరించావు. సంసార భయ శత్రు విమోచన, రావణాంతక, చిన్మయలోచన, పురాణ పురుష, జగన్మోహన, నీ లీలలను చూపించి ధన్యుల చేశావు అనగా జగదాత్మయైన రాముడు, ఇదంతా మీ కృపా మహాత్మ్యమే. గురుభక్తునికి శివ బ్రహ్మ సనకాదికులు నమస్కరిస్తారు. రోగకాల భయ మృత్యువు వాతపడ్డవారు మీ వలన రక్షింపబడతారు. దేవతలంతా బంధ విముక్తులు కావడం గురుకృపా విశేషమే అని స్తుతించినాడు. సాయిరాం. తదుపరి సుమిత్రాతనయుడు ప్రేమగా వశిష్ఠుని చరణాలకు నమస్కరించగా గురువు హృదయానికి హత్తుకుని నీ కీర్తి ధన్యమైంది అని మెచ్చుకున్నాడు. పిమ్మట జానకి ప్రేమతో వశిష్ఠుని పాదాలకు నమస్కరిస్తే
అనంత కళ్యాణం సౌభాగ్యవర్ధనం కలుగుగాక అని సీతను ఆశీర్వదించాడు. ఓ సీత, నీవు పూర్ణ సతివి, నీవు రాఘవుని కీర్తిని పెంపొందించినావమ్మా. నీవు ప్రణవరూపిణివి, చిత్ శక్తివి, ఈ బ్రహ్మాండమంతా నీ స్వ ఇచ్ఛతో రచించబడింది అని వశిష్ఠుడు కీర్తించినాడు. తదుపరి అంశం మాతాపుత్రుల సమాగమం. అనంతరం వేలాది వేల దండపాణులు ముందు నడుస్తుండగా కౌసల్య, సుమిత్ర, కైకేయి సువర్ణ వస్త్ర సాధితమైన మేనాలలో అరుదెంచారు. సుమంతుడు రఘురామునితో, స్వామి, మీ తల్లి వచ్చింది అనగానే సీతాకాంతుడు క్షణ మాత్రం సైపలేక తల్లి వద్దకు పరుగులు తీశాడు. పల్లకీని నేల మీద దింపగానే లేగదూడ ఆవును చూచి చెంతకు పరిగెత్తినట్లుగా రఘురాముడు తల్లి చరణాలకు మ్రొక్కాడు. కౌసల్య వెంటనే ముల్లోకాధిపతి శ్రీరాముని పైకి లేపి హృదయానికి హత్తుకుంది. అశ్రుధారలతో రఘుపతి తల్లికి అభిషేకం చేశాడు. సాయిరాం. వాత్సల్యం ముప్పిరిగొనగా తల్లి కూడా బాష్పరుద్ధ కంఠయై, వత్సా, 14 సంవత్సరాలు అరణ్యాలలో తిరిగి సుకుమారమైన నీ పాదాలు శీతోష్ణానికి శోషించాయి. శ్రీరామ, అయోధ్య ప్రజల మానస సరోవరానికి నీవు రాజహంసవు, శ్యామల వర్ణుడవు, సుకుమారుడవు. అట్టి నిన్ను మీ తండ్రి కంటకమైన వనవాసానికి పంపారు. నిర్మలుడైన నా రామచంద్రుని 14 సంవత్సరాలు వియోగమనే రాహువు కబళించినాడు. ఈ రోజే సంపూర్ణంగా రామచంద్ర ముఖబింబ దర్శనం అయింది. 14 సంవత్సరాల దీర్ఘ రాత్రి గడిచిపోయింది. ఈ రోజు రామసూర్యోదయమైంది. అయోధ్యలోని జనవదనాలు వికసించినాయి. నవమేఘవర్ణుడైన రఘువీరుడు వియోగ సమీరాన్ని పారద్రోలాడు. నేటి వరకు మా దేహక్షాత్రాలు బీడువారాయి అని అంది. బదులుగా ఆ తల్లిని ఉద్దేశించి, అమ్మా, కళ్ళారా నీ పాదపద్మాలు దర్శించి నా భాగ్యం పరిపూర్ణమైంది అని ఓదార్చినాడు. తరువాత లక్ష్మణుడు కౌసల్య పాదాలకు నమస్కరిస్తే ఆమె లక్ష్మణుని కౌగలించుకుని గద్గదితయై, మీరిద్దరూ నా చింతామణులు, వడిసెల వలె దూరంగా విసిరివేయబడ్డారు. నా పూర్వపుణ్యం వలన తిరిగి మిమ్ములను కళ్ళారా చూడగలిగాను అని అన్నది. సుమిత్ర పాదాలకు ఆత్మారాముడు నమస్కరించగా ఆమె ప్రేమతో ఆలింగనం చేసుకుని, గత 14 సంవత్సరాలుగా అయోధ్యను ప్రేతకళ ఆవరించింది. ఈ రోజు తన ప్రాణమైన రఘుపతి రాకతో చైతన్యవంతమైంది అని తెలిపింది. రాముడు కైకేయికి ప్రణమిల్లగా ఆమె ప్రతిగా కౌగలించుకుని, రఘునాథ, ఈ రోజు నుంచి నీవు కళ్యాణ రూపుడవై పాలించు. నేటితో నా తలపై పడిన అపకీర్తి అంతరించింది అని అన్నది. ఎండిపోయిన మడుగులోని చేపల్లా అయోధ్య ప్రజానీకం తల్లడిల్లారు. జగజ్జీవనుడైన శ్రీరాముని రాకతో అందరూ ఆనందసాగరంలో తేలియాడారు. ఇక్కడ సుమిత్ర చరణాలకు లక్ష్మణుడు మ్రోకరిల్లగా ప్రేమతో లేవనెత్తి హృదయానికి హత్తుకుంది. 14 సంవత్సరాలు నిరాహారంగా నీవు అరణ్యంలో ఎంతో కష్టపడినావు అని అంటే, సౌమిత్రి, రఘువీరుని దయవలన నేను ఎంతో ఆనందంగా ఉన్నానమ్మా అని సమాధానమిచ్చాడు. లక్ష్మణుడు కైకేయికి నమస్కరిస్తే ఆమె కౌగలించుకుని విజయుడివి కమ్మని ఆశీర్వదించింది. తరువాత కౌసల్య చరణాలకు మంగళజనని జానకి ప్రణమిల్లగా కౌసల్య హృదయాలింగనం చేసుకుని, 14 సంవత్సరాలు నీవు ఎంతో శ్రమించావమ్మా అంటూ ప్రేమతో జానకి వేలికి నవరత్న ముద్రికను తొడిగింది. అనంతరం సుమిత్రాదేవికి ప్రణమిల్లగా ఆమె, ఓ తల్లి, నీవు అరణ్యంలో ఎంతో కష్టపడినావమ్మా అని తన మెడలోని మాల తీసి జానకికి వేసి ప్రేమగా హృదయానికి హత్తుకుంది. పిమ్మట సీత కైకేయికి నమస్కరిస్తే ప్రేమగా ఆలింగనం చేసుకునే బుద్ధి కూడా ఆమెకు రాలేదు. అలాంటి ఆమె మరేం చెప్పగలదు? అయినా గాని కుటిలంగా, నీ వయస్సు చాలా తక్కువ, అయినా చాలా కీర్తి గడించావు.
రావణుని సంపదంతా బాగా అనుభవించే వచ్చావు. శ్రోత్రియుల పాత్ర అని తెలియక కుక్క తీసుకెళ్లితే కోపంతో దానిని చంపిన ఆ పాత్ర ఎన్నటికీ పవిత్రం కాదు. ఆ విధంగా రావణుని చంపి శ్రీరాముడు నిన్ను విడిపించాడు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా త్రిలోక ఖ్యాతి చేకూరుతుంది. శ్రీరాముడు అరణ్యాలలో కష్టించాడు, కానీ నీవు లంకలో సుఖంగా ఉన్నావు. అక్కడ నువ్వు పొందిన ఆనందం ఇంకా నీకు బాగా గుర్తుండే ఉంటుంది అన్న కైకేయి మాటలకు సీత అపవిత్రునికి జవాబు చెప్పటం ఉత్తమునికే చేటు అన్నట్లుగా మౌనంగా లేచి వెళ్లి కౌసల్య ప్రక్కన కూర్చున్నది. మహామహులకే తప్పలా ఈ సూటి పోటీలు. కాబట్టి ఇంకా మనమెంతమ్మా కదా. ఇక్కడ ఒక మాట అన్నారు చూసారా సీతాదేవి, ఏమన్నారు? అపవిత్రునికి జవాబు చెప్పడం ఉత్తమునికే చేటు అన్నట్లుగా మౌనంగా లేచి వెళ్లి కౌసల్య ప్రక్కన కూర్చుంది. శాంతి చెంత క్షమ నిరంతరం శోభిల్లినట్లు, ఎక్కడ సదా ప్రేమ ప్రీతి లాస్యం చేస్తాయో అక్కడ భక్తి ఉన్నట్లు, ఎక్కడ చిత్తవృత్తులు నిశ్చలమవుతాయో ఆ స్థలాన్ని ఎన్నటికీ వదలకూడనట్లు, భావుకులైన దుర్జనులను వదిలి మహాత్ముల చెంత వసించినట్లుగా జగన్మాత జానకి కౌసల్య వద్దకు చేరి శాంతించింది. అద్భుతం. శ్రీరామ విజయ గ్రంథం రసవంతం. అందులో ఉత్తరకాండ కలశం వంటిది. ఇహపైన అయోధ్యా ప్రవేశం కథను సావధానంగా అవధరించండి. మంగళ స్నానాలు చేసి భోజనం స్వీకరించి మంచి సుముహూర్తంలో శ్రీరాముడు అయోధ్యలోనికి ప్రవేశించబోతాడు. రేపన్నమాట. శ్రీధర వరద రాఘవేశ బ్రహ్మానంద పురాణ పురుష, నీ దాసునికి దయతో అక్షయపథాన్ని ప్రసాదించవలసింది. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. చతురులైన భక్తులు ఎల్లప్పుడూ ఈ రామకథను శ్రవణం చేస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 35వ అధ్యాయం మధురం. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకూత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః.